నమస్తే, నేను మీ ఎన్జిఎస్. ఇగో ఇప్పుడు ఇది వాటరు మన కోటర్ కేసు ఉంటుంది కదా, చిన్న థమ్స్అప్ బాటిల్ అయింది సరే 20 రూపీస్ది. అట్లా కరెక్ట్ సగం వాటర్ తీసుకోవాలి. ఒకటి ఈనో ప్యాకెట్, ఓకే, ఈనో ప్యాకెట్ తీసుకొని ఎప్పుడైతే గొర్రె కానీ మేక కానీ ఏదైనా ఉండని దాని కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఏదన్నా తిన్నదేమో అని భయపడద్దు. అది ఇట్లా డీలా చేసినప్పుడు, డల్ ఉన్నప్పుడు, ఎందుకు ఇట్లా నేను చూపిస్తున్నాను మీకు అది ఎట్లుంటుంది అనేది. దీని కడుపు చూడండి ఇప్పుడు ఎంత ఉబ్బరం ఉంది. దీనికి చాలా ఉబ్బసం ఉంటుంది. తింటుంది కానీ నెమ్మరేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే నెమ్మరు ఎప్పటికేయకపోతే కళ్ళెం వేస్తాము. ఇట్లా ఉబ్బసం ఉందంటే దాని గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టు అనమాట ఇది ఇట్లా. సో నేను అది ఈనో ప్యాకెట్ తాపిన ఆల్రెడీ. తాపేటప్పుడు ఎందుకంటే నేను ఒక్కరిని వీడియోలు తీయలేకపోతే కాబట్టి ఈనో ప్యాకెట్ దిగగానే టాయిలెట్ పోయి కొంచెం కడుపు సాఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎంబడే యాక్టివ్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి అట్లా అవుతుంది దానికి. ఏదానికన్నా కొన్ని జీవాలకు భయపడతారు. ఇక డాక్టర్లకు డబ్బులు పెట్టి ఏదో ఇక ఆలోచన చేస్తుంటారు. ఇక డాక్టర్ వచ్చినాక వాడు ఇచ్చేదేమో అదే, గ్యాస్ ఇవ్వడానికి ఇంజక్షన్ ఇస్తాడు, లేకపోతే తానికి ఇస్తాడు. మీరు అవన్నీ ఏం అవసరం లేదు. 5 రూపాయల ఈనో ప్యాకెట్ తీసుకొస్తే దాని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తినే సోడా అయినా సరే, మామూలుగా తినే సోడా కూడా నువ్వు మామూలు నీళ్ళలో పోసి తాపితే కూడా అయిపోతుంది. అప్పుడు కడుపు సాపు. మళ్ళీ దీన్ని నేను చూపిస్తాను. నేను మళ్ళీ దాన్ని ఉబ్బసం పోయినాక చూపిస్తాను. నేను మిగతా అన్నీ తినేసిగో అనుకుని నెమ్మరేస్తుంది. అదొక్కటి ఇబ్బంది పడుతుందని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకొచ్చేసిన. మీరు కూడా మీ జీవాలకు ఉంటే అట్లుంటే మీరు ఆ పని చేయండి, ఏం కాదు. దాన్ని ఒంటరిగా కట్టేసిన అంటే ఇప్పుడు మంద ఈనో తేపేటప్పుడు వెళ్ళాడుతుంది కదా అని చెప్పి అట్లా కట్టిన. ప్రజెంట్లో అయితే అట్లా నాకు తెలిసిన ఐడియా అదే. తినే సోడా ఆపుతారు పెద్ద మనుషులు. ఇది కూడా ఇప్పుడు ఈనో కూడా అదే పని చేస్తుంది వర్క్. సో మళ్ళీ ఇంకా 4:30 అట్లా ఇచ్చి పెడతాడు మేస్తాయి. మళ్ళీ మంచిగా నీట్గా అడిగారు మా వాళ్ళు బీఆర్ వాళ్ళు. ఇలా కొత్త దాన తీసుకొచ్చినాము, మక్కది కొత్త దాన తీసుకొచ్చి పెట్టినాము. ఇప్పుడే మక్కది తీసుకొచ్చి ఇప్పుడు ఈ బర్రెలు ఉన్నాయి కదా, కొత్త దాన తీసుకొచ్చినాం. అంటే వీటికి గొర్రెకు కూడా పెడతాం. మీకు ఇప్పుడు ఎట్లా అంటే ఇది మక్కపిండి కానీ ఈ గోళీలు ఇవి ఎక్కువ తిని పెడతాం వీటికి గొర్రెకు కూడా. మేము మంచిగా సూపర్ గ్రోతింగ్ వస్తుంది దానివల్ల. ఇది కొత్త దాన తీసుకొచ్చినాం. ఇవల్ల చాంపిల్ ఇయ్యాలని దిగింది 1.5 టన్నున్నర. ఇగో అక్కచూర బాగుంటుంది అంట. ఇది బర్రెలకు గొర్రెకు తీసుకొచ్చినాము. ఇది వచ్చేసి ఇది అదే చూడండి, ఓకే. ఇంకో మా కుట్టి మిషన్. ఇంకా పందెం కోళ్ళ అడిగి ఉంటాయి తెలియదు అని చెప్పినా కదా. పందెం కోళ్ళు ఉంటాయి మా దగ్గర. మా తమ్మ వచ్చేసి చెట్లు పెడుతుంది షెడ్లో, బాగుంటుందని. మీరు కూడా గొర్రెకి ఎప్పుడైనా అట్లా గ్యాస్ ఫామ్ అయితే కూడా భయపడకుండా నేను చెప్తున్నా. సింపుల్ చిట్కా, పెద్దగా అదేం లేదు. ఎందుకు అయింది అట్లా అంటే కూడా నేను చెప్తాను రీజన్. ఇది మా దగ్గర జీలుగు అంటారు. చేనుల బలానికి జీలుగు వేస్తారు తెలుసు కదా. ఇగో ఈ కొనలన్నీ అవే తిన్నాయి. ఆడికి నేడికి మొత్తం ఇట్లా పెద్దగా అయితే ముదిరితే ఇబ్బంది కొంచెం. అది చిన్నగా రాత ఉన్నాయి కాబట్టి దానివల్ల పెద్ద బాధేం కాదు. తిననీయద్దు ఎక్కువ, మాంసం పెరగదు, అదొక ప్రాబ్లం. ఈ ఆడిని తీయడంతో రోజు మొత్తం అదే మేపలేము కదా. అక్కడ మేసి వచ్చినాయి. కొంచెం ఈ కొత్త గడ్డి కదా, రక్తం బాగుంటే గుద్దుకుంటాయి బాగా. ఆల్రెడీ మా పొటెన్లో గుద్దుకొని బ్లడ్ కూడా వచ్చినాయి. ఇది తెల్ల గర్జల కూర అంటారు మా సైడు. ఇక దీన్ని దీన్ని తింటున్నాయి బాగా. దీన్ని కొంచెం ఏమంటారు ఎండబెట్టినట్టు ఆయన ఉండే అవి అలవాటు పడాలి. కొత్త రక్తం కదా, అట్లే ఉంటుంది. ఫ్రెష్ గడ్డి కాబట్టి మంచిది తింటుంది గడ్డి. మొత్తం అక్కడ వరకు ఆ అవుటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం మేయడానికి మాస్ గడ్డి ఉంది. అవి ఏం చేస్తున్నాయి, ఈ జీలుగుకి ఎక్కువ ఎగబడ్డాయి. ఇలా పచ్చి ఉంది ఒకటి తినడానికి. నేను అదే చెప్తున్నా, మీకు కూడా ఏదన్నా గొర్రెల ప్రాబ్లం ఉంటే కానీ మేకల ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తా. కామెంట్ చేయండి. ఇగో ఈ పచ్చి ఎక్కువ తింటే కూడా పురుగు కొడతాయి. లేతగా ఉన్నప్పుడు తినద్దు. అది సూపర్ నేపర్ తినబెట్టవచ్చు, ఏం కాదు, మంచి గ్రోతింగ్ వస్తుంది. దీన్ని కూడా కుట్టి పట్టి తినబెడితే బాగా. అంతగాని మేము ఎక్కువ తినేలేవు కానీ ఇది ఇలాంటి రోజు వీడియో అది అట్లా నిలబడ్డది చూడు. ఈ సూపర్ నేపర్ కుట్టి కొట్టిన ఉంటుంది బర్రెలు, కానీ గొర్రెలు కూడా తింటూనే ఉంటాయి. అవి ఇష్టం వచ్చినవి ఉంటాయి.
ఇది కొత్త సెట్ కట్టినామని చెప్పినా కదా, ఇది కొత్త సెట్ స్టార్ట్ అయింది. గాడి కట్టిపోయాలి, ఇప్పుడు క్లీన్ అయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మంచిగా కూర్చోరు మా వాళ్ళు. ఓకే బాయ్. చాలామంది చెప్పిర్రు, చాప్ కట్టర్ మిషన్ నడుస్తూ ఉంది మాకు ప్రజెంట్లో అయితే. నడరా బబ్లు, ఎవరో చెప్పిన మాటలు విని గొర్రెలు తెచ్చుకొని ఇబ్బంది పడకన్నా మనకు మేకలు తెచ్చుకుందే మంచిగా అనిపించింది, అందుకనే మేకలు తీసుకొస్తా నెక్స్ట్. సో ప్రజెంట్లో అయితే మిషన్ ఆన్ చేసి ఇచ్చిన మా వాళ్ళు చేస్తూ ఉన్నారు వర్క్. ఓకే మనోడు ఎత్తుకొస్తూ ఉన్నాడు, మేకలు అయితే మేస్తున్నాయి కదా. ఓకే చూపించి ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది మిషన్ అంటే, సూపర్, ఎక్దమ్ సూపర్ నడుస్తుంది. కొంచెం పెట్టు. ఇది 3 ఫేస్, ఇది 3 ఫేస్ అయిపోయిందా? సరే ఇంకా ఉన్నాయంట మేము నరికింది. సో మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ మిషన్ మీకు తొందరగా తక్కువలో ఇప్పిస్తాను. నేను అంటే 31,500 తక్కువలో ఇప్పి తొందరగా డెలివరీ అయ్యేటట్టు చూస్తా. చిత్తూరుకి వస్తుంది, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి దాని చిత్తూరు, మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి. మనమైతే ఆర్డర్ పెట్టుకున్నాం, వచ్చింది. హైదరాబాద్కు డెలివరీ చేసి హైదరాబాద్ నుంచి మా టాటా ఏసీలో పోయి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు నేను ఈ మధ్యలో మొన్న లేకుంటే డైరీ ఫామ్ మామూలు చూసుకున్నాను, నేను వేరే వర్క్ మీద పోయినుండి కాబట్టి. సో ఓకే ప్రజెంట్లో అయితే ఇప్పుడు ఏ రోజు వీడియో తీస్తున్నా. మీకు కావాలనుకుంటే చెప్పుండే వాళ్ళని డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు పెద్ద హెవీ మిషన్ తీసుకొచ్చి కూడా ఇబ్బంది పడద్దు, నేను చెప్పేది అదే. నడరా దొబ్బులు, ఊకో ఏమన్నా మెయిన్. సో ఇగో సూపర్ నెంబర్ చిన్న లేత ఉన్న బాగా తింటున్నాయి అవి, వాటి కోసమే కదా, తినండి, ఏం బాధలేదు. అవి అక్కడ మంచిగా మేస్తున్నాయి, మంచి గ్రోతింగ్ వస్తుంది దీనికి. మనకు ఎంత గ్రోతింగ్ వచ్చిన తర్వాత ఎంతకన్నా అమ్ముడు కొనలే అని చెప్పి వదిలిపెట్టేసిన. బక్రీలో మరీ తక్కువ కడుగు తీయలేదు నేను, ఎంతకన్నా అమ్ముడు కొని అప్పటి తర్వాత చూద్దాం. మెయిన్ పెద్దగా అయిన తర్వాత ఏముంది, జీవాల మీద అంతగానం పట్టుదల ఉంటే పర్లేదు మనకు వద్దు, ఎంత అమ్ముడు పోతే గంతే చాలు. సో చాప్ కటర్ మిషన్ మాత్రం అయితే నెంబర్ 1. నేను నెక్స్ట్ ఓకే నేను కొంచెం వర్క్ చేస్తాను.